హైదరాబాద్ లో వర్షాలపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాత ఇళ్లలో ఉన్న వాళ్లను ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించాలన్నారు. నగరంలో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్త లైన్ల పనులపై రివ్యూ చేశారు సీఎం రేవంత్. పెండింగ్ రైల్ ప్రాజెక్టులు, లైన్లను త్వరగా పూర్తి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైన నిధులను సమకూర్చడంతో పాటు భూసేకరణకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల అలైన్మెంట్లు ఉండాలని, దూరంతో పాటు అంచనా ఖర్చును తగ్గించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. రాష్ట్రంలో పెండింగ్ రైల్వే ప్రాజెక్టులు, కొత్తగా ప్రతిపాదనలో ఉన్న ప్రాజెక్టులపై కమాండ్ కంట్రోల్ సెంటర్లో దక్షిణ మధ్య రైల్వే అధికారులు, వివిధ విభాగాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు ముఖ్యమంత్రి. సమావేశానికి ఎంపీ కడియం కావ్య, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, R&B స్పెషల్ సెక్రటరీ వికాస్ రాజ్, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాస్ రాజు, ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హాజరయ్యారు. ప్రయాణికులకు వేగంగా రవాణా సదుపాయాలు అందించడం, కొత్తగా వేసే రైలు మార్గాలన్నీ ఆయా ప్రాంతాల అభివృద్ధికి ఉపయోగపడేలా ఉండాలన్నారు సీఎం. పర్యాటక కేంద్రాలు, పారిశ్రామిక అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలన్నారు. విదేశాల తరహాలో రైలు, రోడ్డు, పోర్టు కనెక్టివిటీని అధునాతనంగా అభివృద్ధి చేయాలన్నారు. కొత్త ప్రాజెక్టులపై దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవతో ప్రత్యేకంగా చర్చించారు సీఎం. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు అనుసంధానంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందన్నారు రేవంత్. కొత్తగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తున్న భారత ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ వరకు 12 లేన్ల గ్రీన్ఫీల్డ్ హైవే ఏర్పాటు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశామన్నారు ముఖ్యమంత్రి. అందుకు సంబంధించి 300 కిలోమీటర్ల అలైన్మెంట్ ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందన్నారు. దానికి అనుగుణంగా రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని, రైల్వే విభాగం పరిశీలనలో ఉన్న అలైన్మెంట్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసిన అలైన్మెంట్ ను పరిశీలించి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. హైవే వెంట రైలు మార్గం ఉండాలని, హైవేకు రెండు వైపులా కిలోమీటర్న్నర దూరం వరకు ఇండస్ట్రియల్ కారిడార్ను విస్తరించాలనే ప్రతిపాదనలు ఉన్నాయని చెప్పారు సీఎం. కొత్తగా అభివృద్ధి చేస్తున్న గ్రీన్ఫీల్డ్ హైవే ప్రతిపాదనలకు అనుగుణంగా హైదరాబాద్ టు చెన్నై, హైదరాబాద్ టు బెంగళూరు హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుల సర్వే, అలైన్మెంట్ ప్రతిపాదనలను మరోసారి పరిశీలించాలని రైల్వే అధికారులకు సూచించారు ముఖ్యమంత్రి. హైదరాబాద్ చుట్టూ రీజనల్ రింగ్ రైల్ ప్రాధాన్యతను అధికారులకు వివరించారు. 362 కిలోమీటర్ల మేరకు రీజనల్ రింగ్ రోడ్డు వెంట రింగ్ రైల్ ఏర్పాటు చేయడంతో హైదరాబాద్ మహానగరం భవిష్యత్తు స్వరూపం మారిపోతోందన్నారు. వీలైనంత తొందరగా ఈ ప్రాజెక్టును చేపట్టేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలన్నారు. తెలంగాణ ఇండస్ట్రియల్ సెక్టార్ కోసం ప్రత్యేక రైల్వే లైన్ ఉండేలా ఈ కనెక్టివిటీ ఉండాలని సీఎం అభిప్రాయపడ్డారు. వికారాబాద్ టు కృష్ణా కొత్త రైల్వే లైన్ పనులను వీలైనంత త్వరగా చేపట్టాలని సూచించారు ముఖ్యమంత్రి. దీంతో పాటు గద్వాల టు డోర్నకల్ రైల్వే లైన్ పనుల DPR పూర్తి చేసి వేగంగా చేపట్టాలన్నారు. వరంగల్లోనూ రైల్వే లైన్లను అభివృద్ధి చేయాలని, భూపాలపల్లి నుంచి వరంగల్ కొత్త మార్గాన్ని పరిశీలించాలన్నారు. కాజీపేట జంక్షన్ లో ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపట్టాలన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ తో పాటు వరంగల్ ను అభివృద్ధి చేయాలని, అందుకు అనుగుణంగా రైల్వే ప్రాజెక్టులను చేపట్టాలని రైల్వే అధికారులకు సూచించారు రేవంత్.